అందరికీ నమస్కారం. లలితా సాయి పికల్స్ అండ్ పొడులుకి స్వాగతం. వర్కింగ్ ఉమెన్ కోసం కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు, మునగకాయ, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, చింతపండు పులుసు, ఇంగువ, 1 స్పూన్ సాంబార్ పొడి మరియు తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి కూరగాయలను 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. అందులో ఉడికించిన కూరగాయలు, కందిపప్పు, చింతపండు పులుసు, కారం, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి బాగా మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించితే వేడివేడి రుచికరమైన సాంబార్ రెడీ. మీకు మా ఇంటి తయారీ సాంబార్ పొడి కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి 7416363935. అలాగే మా వద్ద ఆవకాయ, టమాటా, గోంగూర, పండుమిర్చి గోంగూర, నిమ్మకాయ, అల్లం పచ్చళ్ళు, మినపవడియాలు, చల్లమిరపకాయలు మరియు మరెన్నో రుచికరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేయడానికి ఇప్పుడే వాట్సాప్ చేయండి 7416363935. ధన్యవాదాలు. మీ ఆదరణే మా బలం.